ఎన్నిసార్లు చెప్పాలమ్మా నేను లేనప్పుడు నా రూమ్ క్లీన్ చేద్దని? అన్నీ గెలికేశావు, నా ఇయర్ బడ్స్ కనిపించట్లేవు. నీ రూమ్ని కెలికింది నేను రా. 2-3 డేస్ నుంచి నీ మూడ్ బాగాలేదని అమ్మ చెప్పింది. భయమేస్తుందిరా. మీ జనరేషన్ చాలా వింతగా బిహేవ్ చేస్తుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు. నీకొచ్చిన సమస్య ఏంటో నేను అడిగి ఇబ్బంది పెట్టాను. బట్ ఏదైనా రాంగ్ స్టెప్ వేసే ముందు ఒక్కసారి మొత్తం మనసిపి మాట్లాడి ప్రాబ్లం ఏంటో చెప్పుకోరా. నిన్నే పుట్టించిన వాళ్ళం నీ ప్రాబ్లంకి సొల్యూషన్ పుట్టించడం మాకు లెక్క కాదు. 1000 రూపాయల ఐటెం కనిపించకుండానే తల్లడిల్లిపోతున్నావు. నిన్ను కని గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాము. అలాంటిది నువ్వే కనిపించకపోతే మేం తట్టుకోగలమా?